ఆహా రఘు, కోడి కూర చిట్టి దోశలు అద్దిరిపోయాయి, చాలా బాగా ఉన్నాయి. చూడు రాము, పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇలా నాలాగా రుచిగా చేయలేరు. ఎందుకంటే నా దగ్గర ఒక సీక్రెట్ మసాలా ఉంది. అవును రఘు, ఈ చిట్టి దోశలు కోడి కూరలో ఏముందో తెలియదు కానీ తింటూ ఉంటే దెబ్బకు చలి చిలకల ఎగిరిపోతుంది, శరీరం మొత్తం వేడెక్కుతుంది. ఇంకో ప్లేట్ ఇవ్వు, ఈ రుచికి నేను బానిసైపోయాను. ఆహా ఆహా రఘుబాబు, అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి వాసన! నువ్వు కోడి కూరలో వేసే మసాలాలో ఏదైనా మాయ ఉందా? నాకు ఒక చిట్టి దోశ, కొద్దిగా కోడి కూర ఇవ్వు. కూర ఉడికిందో, మసాలా బాగా పట్టిందో లేదో, ఉప్పు కారం అన్నీ సరిపోయావో లేదో చూస్తాను. చూడు రంగయ్య, నువ్వు 3 సంవత్సరాలుగా నా దగ్గర చిట్టి దోశలు కోడి కూర రుచి చూస్తాను అని ఫ్రీగా తింటూ ఉన్నావు. ఇప్పటి నుంచి నేను నీకు ఫ్రీగా ఇవ్వలేను. తినడానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వడానికి నాకు సిగ్గుంది. అవును రంగయ్య, రఘు అన్న చెప్పింది నిజమే. ఇంకా రుచి చూసింది చాలు కానీ డబ్బులు ఇవ్వు, ఒక ప్లేట్ తీసుకో, ఫుల్గా తినండి. అరే రాము, నువ్వు మధ్యలోకి రాకురా. నేనేదో ఈ అబ్బాయి రఘు కోసం అడుగుతున్నాను. ఇప్పుడు కోడి కూరలో ఉప్పు తక్కువైందనుకో, ఒకవేళ మసాలా తక్కువైందనుకో, కస్టమర్లకి గొడవ అవుతుంది కదా, అప్పుడు వీడి వ్యాపారమే పాడవుతుంది. అలా జరగకుండానే నేను ప్రతిరోజు వచ్చి రుచి చూసి బాగుంది అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఒక ప్లేట్ ఇవ్వు, వెంటనే చూసి చెప్తాను. నీ వ్యాపారం బాగా జరుగుతుంది. రంగయ్య, మా అమ్మ చెప్పింది, కష్టపడి చెమట చిందించిన డబ్బుతో తింటే ఎప్పుడైనా రుచిగానే ఉంటుంది. ఫ్రీగా వచ్చిన డబ్బుతో తింటే ఎంత రుచికరమైన భోజనమైనా నీకు రుచిగా అనిపించదు. మీరు డబ్బులు ఇవ్వండి, నేను మీకు చిట్టి దోశలు కోడి కూర ఇస్తాను. అలాగే మీకోసం ఎక్స్ట్రా పీసులు కూడా వేస్తాను. ఏంటి డబ్బులా? ఈ ఎదవలు నా దగ్గర డబ్బులు తీసుకోవాలని చూస్తున్నారు. ఆహా, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నాకు కడుపులో పెద్ద ఆకలి ఏం లేదు. నేను మళ్ళీ వస్తాను. అవ్వా, ఇదిగో తీసుకో, నీకోసమే వేడి వేడి చిట్టి దోశలు కోడి కూర తీసుకొచ్చాను. నా మనవడు బంగారం, రోజు ఈ అవ్వ కోసం పార్సల్ తీసుకొస్తావా? చల్లగా ఉండి నాయన. మీ అమ్మలాగే నీ మనసు కూడా చాలా పెద్దది. నువ్వు ఎప్పుడు ఇలాగే మంచిగా వ్యాపారం చేసుకుంటూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలిరా. అంతా బాగా ఉందవ్వా, కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఈ రంగయ్య డబ్బు ఇవ్వకుండా ఫ్రీగా తినడానికి చూస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. అరే రఘు, ఆ రంగయ్యకి బుద్ధి తక్కువ, ఒక పెద్ద పిసినారి. నువ్వు ఆయన గురించి పట్టించుకోకు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని వ్యాపారం బాగా చేసుకో. నేను ప్రశాంతంగానే ఉన్నాను. రేపటి నుంచి బండి దగ్గర ఒక బోర్డు పెడతాను, ఉచితంగా తినే వాళ్ళకి ప్రవేశం లేదు అని. మా ఊరిలోకంతా మంచివాడా? ఓ రఘుబాబు, నీకు నా నమస్కారాలు. రగన్న, ఈ రోజు రంగయ్య బిస్కెట్ల ఫ్యాక్టరీ ఓపెన్ చేశాడు. జాగ్రత్త మరి. చూడు రంగయ్య, మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను మీకు ఫ్రీగా ఇవ్వను. అరే రఘు, నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది. ఒక దేవుడు ఏమన్నాడో తెలుసా? రంగయ్య, నీకు మోక్షం కలగాలంటే వెళ్లి రఘు చేసిన చిట్టి దోశలు కోడి కూర తిను అని అన్నాడు. ఇప్పుడు చెప్పు, దేవుడి ఆజ్ఞను నువ్వు ఎలా కాదంటావు? ఓహో, దేవుడా? అవునా? సరే మరి రంగయ్య, మోక్షమిచ్చే కోడి కూర చిట్టి దోశలు ప్లేట్ 50 కాదు, 100. దేవుడు నీకు మోక్షం ఇస్తానని చెప్పాడు, కానీ దానికి డబ్బులు చెల్లించమని కూడా చెప్పాడు. నువ్వు మర్చిపోయావనుకుంటా. మీరిద్దరు పెద్ద రాక్షసులరా. ఒక పేదవాడికి పెద్ద మనిషికి దేవుడు చెప్పినా కూడా దానం చేయరా? మీవి మనసులు కాదురా, బండరాళ్ళు. రంగయ్య, చెప్పడానికనే సిగ్గుండాలి. నువ్వు పేదవాడి కాదు, పిసినారివి. 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తావు. వెళ్ళు. రాము, ఇంటికి వెళ్ళడానికి టైం అయింది, పద ఇంటికి వెళ్ళిపోదాం. అవును, రంగయ్యని చూసావా? ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టినట్టున్నాడు. నాకెందుకో ఇది నాటకం లాగా అనిపించట్లేదు. ఈ రోజు ఉదయం నుంచి ఇలాగే తిరుగుతూ ఉన్నాడు. ఉదయం అతని భార్య కూడా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంది. వీళ్ళ ఇంటి తాళం ఎక్కడో పడిపోయిందంట. డబ్బులు, తినడానికి తిండి అన్ని ఇంట్లోనే ఉండిపోయాయి. ఉదయం నుంచి ఏమీ తిన్నట్టు లేడు. అందుకే ఆకలితో అల్లాడిపోతున్నట్టున్నాడు. ఈ రంగయ్య నోరు తెరిచి ఎవరిని అడగడు, రూపాయి ఖర్చు పెట్టడు. ఈ రోజు ఆకలితో అల్లాడుతున్నట్టున్నాడు. రాము, కొద్దిగుండు, ఈ చిట్టి దోశలు కోడి కూర ఉన్నాయి, చూద్దాం. అదేంటి, అన్నీ అయిపోయాయన్నావు కదా? ఇదిగో తీసుకో రంగయ్య. ఏంటి రఘు, ఈ భోజనం నాకేమీ వద్దు. నా దగ్గర డబ్బులు లేవు. మీ దయ నాకు అవసరం లేదు. నేనంతా ఫ్రీగా తింటాను కదా, నాకేమీ వద్దు. రంగయ్య గారు, ఇది దానం, వ్యాపారం కాదు. మా అమ్మ నాకు నేర్పించిన సంస్కారం.
అంటే ఏంటి? ఇందాక నేను అడిగినప్పుడు ఇవ్వలేదు కదా. వ్యాపారం అంటే ఎవడైనా డబ్బు కోసమే చేస్తారు. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఫ్రీగా ఇవ్వరు. అప్పుడు ఒక వ్యాపారస్తుడిగా ఉన్నాను కాబట్టి నేను నీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇప్పుడు ఒక మామూలు మనిషిగా నీ ఆకలి తీరుస్తున్నాను. తిను. మీరు ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరే ఫ్రీగా తింటున్నారు కాబట్టి మొన్న అలా సమాధానం చెప్పాను. కానీ ఈ రోజు మీరు నిజంగానే ఆకలితో అల్లాడుతూ ఉన్నారు. మీ ఇంట్లో జరిగిన సమస్య నాకు అర్థమైంది. కనీసం మీరు మీకోసమైనా డబ్బు ఖర్చు పెట్టుకోవట్లేదు. అంత పిసినారితనం ఎప్పటికీ పనికిరాదు. 10 మందికి సహాయం చేయండి. అది ఎప్పుడూ ఒకసారి మీకు పుణ్యంగా పనికొస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది. నేను పిసినారిగా డబ్బు పొదుపు చేయడం వల్ల నేను గొప్పవాడిని అయ్యాను. కానీ నువ్వు నా ఆకలి తీర్చి నాకన్నా గొప్పవాడివి అయ్యావు. నిజంగా నేను కాదు, నువ్వు గొప్పవాడివి. ఆస్తిలో నేను గొప్పవాడిని కావచ్చు, మంచి గుణంలో నువ్వు నాకన్నా పెద్దవాడివి. అవతల వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని తీరుస్తున్నావు. ఇన్ని రోజులు నిన్ను మోసం చేసి నీ దగ్గర రుచి రుచి అని ఫ్రీగా తిన్నాను. ఇక నుంచి అలా తినను. నీ డబ్బులు కూడా నీకు ఇచ్చేస్తాను. చిన్నవాడివైనా పెద్ద మనసుతో నన్ను క్షమించు.